బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్. ఈ కవర్లను నీటిలో వేస్తే ఒక్క రోజులోనే కరిగిపోతుంది. అలాగే జంతువులు వీటిని తిన్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బయోడిగ్రేడబుల్ అంటే మట్టిలో కరిగిపోయే పదార్థం అని అర్థం. ప్లాస్టిక్తో పోల్చుకుంటే కొన్ని నెలల్లోనే భూమిలో కరిగిపోతుంది. అందుకే దీనిని బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అని అంటారు. ఈ కవర్లను వాడటం వలన ఎలాంటి కాలుష్యం ఉండదు. అందువలన గవర్నమెంట్ బయోడిగ్రేడబుల్ కవర్లనే వాడాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ కవర్లను ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ముందుగా ఈ కవర్లను తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలను ఉపయోగిస్తారో తెలుసుకుందాం. మొక్కజొన్న పిండి, చెక్క ముక్కలు, పొద్దుతిరుగుడు గింజలు, కూరగాయలను బయో కవర్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ముందుగా ఈ రా మెటీరియల్స్ అన్నింటినీ మిషన్లో వేయగా వాటిని కరిగించి ప్లాస్టిక్ లాంటి పొడవైన పదార్థాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా బయోప్లాస్టిక్ను సన్నని తీగలా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా ప్రొడ్యూస్ అయిన ప్లాస్టిక్ను కన్వేయర్ బెల్ట్ ద్వారా ఒక మిషన్లోకి పంపించి అక్కడ ఈ ప్లాస్టిక్ను చల్లగా చేసి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం జరుగుతుంది. ఇలా కట్ చేసిన ఈ ముక్కలను ప్లాస్టిక్ పల్లెట్స్ అంటారు. బయో కవర్ తయారు చేయడానికి ముఖ్యమైన ముడి సరుకే ఈ ప్లాస్టిక్ పల్లెట్స్. ఇప్పుడు ఈ పల్లెట్లను వేరొక మిషన్ దగ్గరకు తీసుకెళ్ళి బాయిలర్ మిషన్కు కనెక్ట్ చేసి ఉన్న హోపర్లో ఈ పల్లెట్లను పోస్తారు. బాయిలర్లో వేసిన పల్లెట్లను కరిగించి హీట్ ఎక్స్ట్రూడర్ ద్వారా ఒక పొడవైన బెలూన్లా బయో కవర్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా ప్రొడ్యూస్ అయిన కవర్ను మిషన్ల సహాయంతో ఒక రీల్లా చుడతారు. ఆ కవర్ రీళ్లను అక్కడి నుండి కటింగ్ మిషన్కు కనెక్ట్ చేయగా ఆ కవర్లను చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ మిషన్ కట్ చేస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కవర్లను మిషన్ మనకు కావాల్సిన సైజులో కట్ చేస్తుంది. ఆ తర్వాత వేరొక మిషన్ సహాయంతో కవర్ను పట్టుకునే విధంగా కవర్కు ఒకవైపు కట్ చేస్తారు. ఇలా కట్ చేసిన తర్వాత కొందరు మనుషుల సహాయంతో ఈ కవర్లను ప్యాక్ చేయడం జరుగుతుంది. ఇలా ప్యాక్ చేసిన ఈ కవర్లను మార్కెట్లోకి పంపిస్తారు. గైస్, బయోప్లాస్టిక్ కవర్ని ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.